ఇండియన్ బాక్సెస్ ఎపిసోడ్ కి మీకు స్వాగతం. ప్రీవియస్ గా కొన్ని ఫిల్మ్స్ యొక్క ఫైనల్ రన్ అనేది ఆల్మోస్ట్ కంప్లీట్ కాబోతుంది. అండ్ కొత్తగా ప్రెసెంట్ రన్ అవుతున్న కొన్ని ఫిల్మ్స్ యొక్క థియేట్రికల్ రన్ అండ్ రీసెంట్ గా రిలీజ్ అయిన ఒక పెద్ద ఫిల్మ్ యొక్క బాక్స్ ఆఫీస్ డీటెయిల్స్ గురించి క్లారిటీగా ఈ ఎపిసోడ్ లోనే తెలుసుకుందాం. అండ్ టుమారో మనం హాలీవుడ్ బాక్సెస్ ఎపిసోడ్ గురించి తెలుసుకుందాం. సో ప్రస్తుతానికి అయితే మాత్రం కటేరా ఫిల్మ్ గురించి మాట్లాడాలి. డి బాస్ యాక్ట్ చేసిన ఈ కటేరా ఫిల్మ్ మొన్నటి వరకు 76-77 క్రోర్ ఈ మధ్య వరకు కలెక్ట్ చేసింది. పోతే ఫైనల్ రన్ లోని 80.15 క్రోర్స్ ని కలెక్ట్ చేసింది అనమాట. అండ్ ఈ ఇయర్ లోనే కన్నడ ఇండస్ట్రీకి హైయెస్ట్ గ్రోసర్ అండ్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. జస్ట్ 80 క్రోర్స్ కన్నడ ఇండస్ట్రీకి హైయెస్ట్ గ్రోసర్. లాస్ట్ ఇయర్ కేజీఎఫ్ 1200 క్రోర్ కొట్టారు కదంటే కన్నడ ఇండస్ట్రీ మార్కెట్ రియాలిటీలోని అంతే. అండ్ అది కూడా డి బాస్ యొక్క మాస్ ఫిల్మ్ వలన ఆ రేంజ్ అయినా వచ్చింది. ఇక తర్వాత మోహన్ లాల్ గారి నేరు ఫిల్మ్ చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఓటీటీలో కూడా రిలీజ్ అయింది. చూసి ఒక షార్ట్ టైప్ లో ఒక పోస్ట్ టైప్ లో రివ్యూ ఖచ్చితంగా పెడతాను. ఈ ఇయర్ లో మమ్మూటి గారి కన్నూర్ స్క్వాడ్ ఏదో రికార్డ్ ని మొత్తానికి ఫిల్మ్ బీట్ చేసింది. వరల్డ్ వైడ్ గా 85.16 క్రోర్స్ ని కలెక్ట్ చేసింది. ఈ ఊపిలో మల్లై కొట్టే వాలిబున్ ఒక రేంజ్ కి వెళ్ళిపోతుంది అనుకున్నప్పటికీ అనుకోని విధంగా జరిగింది నేరు తర్వాత. ఇక ప్రెసెంట్ డంకీ కూడా చాలా వరకు ఇండియాలోని రన్ అయితే అయిపోయింది. మహా అయితే ఇంకొక 1 వీక్ ఆర్ 10 డేస్ వరకు మాత్రమే ఇండియాలోని రన్ అయితే కంటిన్యూ అవుతుంది. బట్ ఓవర్సీస్ లో అనేది ఎప్పుడు అవుతుందో చెప్పలేము. అంటే ఓవర్సీస్ లో ఇంకా కంటిన్యూ అవుతుంది. ప్రీవియస్ వీక్ లోని ఆల్రెడీ మీకు ఒక నెంబర్స్ చెప్పాను. ఆ నెంబర్స్ కి తగ్గట్టే తర్వాత రోజు క్లారిటీ అప్డేట్ అయితే మాత్రం మూవీ టీం నుండి వచ్చింది కదా. సో అదేంటంటే జెన్ ట్రాక్ లో అయితే మాత్రం ఫిల్మ్ ఇంకా కంటిన్యూ అవుతున్నట్టు ఉంది. అండ్ ఇండియా నెట్ ప్రకారం అయితే ప్రస్తుతానికి అయితే ఇంకొక 1 వీక్ ఆర్ 10 డేస్ తర్వాత ఆగిపోవచ్చు అన్నట్టు ఉంది ప్రస్తుతానికి పొజిషన్. ఇంటర్నేషనల్ మార్కెట్స్ లోని ఆల్మోస్ట్ 25 మిలియన్స్ దగ్గర వరకు వెళ్ళింది. లాస్ట్ వీక్ కి ఈ వీక్ కి ఒక 300K ఎర్న్ చేసుకుంది. ఎస్ఆర్కే గారు పఠాన్, జవాన్, డంకీ ఈ 3 ఫిల్మ్స్ కలిపి అలోన్ గా ఇంటర్నేషనల్ లోనే 1000 క్రోర్స్ వరకు కలెక్ట్ చేశారు. ఈ రికార్డ్ నిజంగా అన్బీటబుల్. అది కూడా పాన్ వరల్డ్ డబ్బింగ్ లేకుండా ఇంకా అసాధ్యం. అండ్ ఇండియాలోనే 227.3 క్రోర్ నెట్ ని అండ్ 272.6 క్రోర్ గ్రాస్ ని ఇప్పటిదాకా కలెక్ట్ చేసింది. ఇక వరల్డ్ వైడ్ గా 478.7 క్రోర్ గ్రాస్ ని కలెక్ట్ చేసింది. నిజంగా మూవీ టీం వాళ్ళు కొద్దిగా టికెట్ రేట్స్ ఎప్పుడు కూడా ప్రతి ఫిలిం కి పెట్టినట్టు లాస్ట్ టైం లో ఒక మల్టీప్లెక్స్ ఆఫర్ ని పెట్టుంటే ఇంకాస్త గ్రాస్ ఇండియాలో బాగా యూజ్ అయ్యేది. వైఆర్ఎఫ్ వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు. పఠాన్ని మళ్ళీ రిలీజ్ చేశారు. దాంతోపాటు చెక్ దే ఇండియా, దిల్ తో పాగల్ హై, డీడీఎల్జే చాలా ఫిల్మ్స్ రిలీజ్ చేశారు. ఆ డీడీఎల్జే ఎన్నిసార్లు మొహాన్ పారేస్తారో తెలియదు కానీ దాని బదులు వీర్ జారన్ రిలీజ్ చేసినా బాగుండు ప్రజలకి. అంటే ఇలాంటి ఒక సెలబ్రేషన్ టైంలోని డంకీ యొక్క టికెట్ ఆఫర్స్ ని తగ్గిస్తే ఇంకాస్త నెంబర్స్ ఫుట్ ఫాల్స్ కూడా బాగా యూజ్ అవుతాయి కదా. సో అలాంటి ఆపర్చునిటీ రెడ్ చిల్లీస్ ఎందుకు యూజ్ చేసుకోవట్లేదు తెలియట్లేదు. ఓవరాల్ గా వైఆర్ఎఫ్ వాళ్ళు ఓవర్సీస్ లో బ్యాడ్ గా రిలీజ్ చేసినప్పటికీ రాజ్ కుమార్ హిరానీ గారి కెరీర్ హైయెస్ట్ ఓవర్సీస్ ఫస్ట్ ఫేజ్ రిలీజ్ హైయెస్ట్ రికార్డ్ ఈ ఫిల్మే. మరి ఈ పోస్ట్ కోవిడ్ వరల్డ్ వైడ్ డ్రామా జోనర్ రికార్డ్ ని ఇండియాలోని ఓవర్సీస్ లోని అప్కమింగ్ గా ఏ ఫిలిం బీట్ చేస్తుందో చూడాలి. ఇక తర్వాత సలార్ ఫిల్మ్ విషయానికి వస్తే ఫిలిం థియేట్రికల్ రన్ లాస్ట్ వీక్ లో చెప్పాను కదా. ఆ అప్డేట్ తర్వాత ఒక 2 డేస్ తర్వాత ఇంకెక్కడ కూడా నెంబర్స్ అయితే మాత్రం యాడ్ అవ్వలేదు. తెలుగు స్టేట్స్ లో థౌజండ్స్ పరంగా అనమాట. అంటే చాలా వరకు 80,000, 70,000, 60 ఈ విధంగా చాలా లాక్స్ కన్నా తక్కువ అవి. సో ఆ 6-7 డేస్ బ్యాక్ తర్వాత ఓటీటీ డైరెక్ట్ గా రిలీజ్ అయిపోయింది కాబట్టి ఇక తర్వాత మరి ఎక్కడ కూడా నెంబర్స్ యాడ్ అవ్వలేదు. ఇంటర్నేషనల్ నెంబర్స్ అయితే ఎప్పుడో ఆగిపోయింది. సో అక్కడ నుండి అలానే ఉండిపోయాయి. నేషనల్ చైన్స్, పీవీఆర్, మల్టీప్లెక్సెస్ అదర్ కాంట్రాక్ట్ బట్ అనుకుంటే నెట్ఫ్లిక్స్ లో ఇంకా హిందీ వెర్షన్ రిలీజ్ చేయలేదు. అండ్ ఆ వెర్షన్స్ బట్టే థియేటర్స్ లోని 485.78 క్రోర్స్ అనమాట. సో ఆ 20 అనేది ఈ వీకెండ్ లో యాడ్ అవచ్చని కొంతమంది ట్రేడ్స్ లో అయితే మాత్రం జస్ట్ ఎస్టిమేషన్స్ అనేవి ఈ ఒక్క వీకెండ్ అనే కాదు అప్కమింగ్ వీక్ వరకు. సో దాన్ని బట్టి ఆ 485.8 క్రోర్స్ అనేది గ్రాస్ ఇండియాలో కలెక్ట్ చేసింది. ఇక వరల్డ్ వైడ్ గా 619.7 క్రోర్స్ తోటి ఫైనల్ రన్ కంప్లీట్ చేసుకుంది. ఆఫ్ కోర్స్ లాస్ వెంచర్ గానే చాలా ఏరియాస్ లోని లాసెస్ తోటి ఫిలిం థియేట్రికల్ రన్ ముగిసింది. ఇక తర్వాత ఐలాండ్ యొక్క థియేట్రికల్ రన్ కూడా ముగిసింది. అండ్ టీవీలో వస్తున్నట్టు కూడా ఆల్రెడీ అనౌన్స్మెంట్ జరిగినట్టుంది. అండ్ డబుల్ వెర్షన్ మాత్రం తెలుగు స్టేట్స్ లో ఇంకా రిలీజ్ కాలేదు. మరి రిలీజ్ అవుతుందో లేదో క్లారిటీగా తెలియదు. ఇప్పటిదాకా వరల్డ్ వైడ్ గా 71.70 క్రోర్ గ్రాస్ ని కలెక్ట్ చేసింది. సో ఆల్మోస్ట్ తమిళనాడు అండ్ ఓవర్సీస్ లోని అన్ని చోట్ల రన్ అయితే అయిపోయింది. అండ్ ట్రాకింగ్ కూడా ఆగిపోయింది అనమాట. ఎందుకంటే మళ్ళీ నెంబర్స్ అనేవి ఫాస్ట్ గా యాడ్ అయితేనే క్లారిటీగా వస్తుంది. సో వరల్డ్ వైడ్ గా 80 క్రోర్స్ దాటితేనే ఫిలిం బ్రేక్ ఈవెన్ అయ్యి ఉండేది. తెలుగు స్టేట్స్ రిలీజ్ గానీ కరెక్ట్ గా అనుకున్న టైంలో అయ్యి ఉంటే కొన్ని నెంబర్స్ బాగా యాడ్ అయ్యి ఉండేది ఫిలిం కి. ఇక తర్వాత క్యాప్టెన్ మిల్లర్ కూడా తమిళనాడు అండ్ అదర్ ఓవర్సీస్ ప్రకారం అయితే ఐలాండ్ లాగే స్లో అయినప్పటికీ ఐలాండ్ కన్నా ఎక్కువగా స్లో అయింది తమిళనాడులో. బట్ ఈ ఫిల్మ్ కి ఎక్కువగా ఛాన్స్ ఎక్కడ నుండి వస్తుందంటే తెలుగు స్టేట్స్ లో రిలీజ్ కావడం వలన కొద్దిగా నెంబర్స్ అయితే యాడ్ అయ్యాయి. 1.90 క్రోర్ గ్రాస్ అయితే తెలుగు స్టేట్స్ లో ఇప్పటిదాకా 3 డేస్ కలుపుకుని ఫిల్మ్ యాడ్ చేసుకుంది. 74.96 క్రోర్స్ కలెక్ట్ చేసింది. అంటే ఆల్మోస్ట్ 75 క్రోర్ వరకు వచ్చేసింది. తెలుగు స్టేట్స్ లో దాటేస్తుంది అనుకోండి. కాకపోతే ఐలాండ్ టైంలోనే ఈ ఫిల్మ్ కూడా తెలుగు స్టేట్స్ లో 2 వచ్చింటే మాత్రం ఐలాండ్ కి ఈ ఫిల్మ్ కి 3 క్రోర్ దాటి తేడా ఉండేది. ఒకవేళ ఆ ఫిల్మ్ కి ఎక్కువ రెస్పాన్స్ వచ్చింటే ఈ ఫిల్మ్ కన్నా ఫ్యామిలీస్ లోని సో ఆ ఫిల్మ్ వరల్డ్ వైడ్ గా దీన్ని దాటేసి ఉండేది. బట్ ఆ ఆపర్చునిటీ ఇప్పుడు మిస్ అయిందని చెప్పుకోవాలి. ఇక తర్వాత హనుమాన్ అయితే ఆల్మోస్ట్ హిందీ వెర్షన్ ప్రకారం అయితే థియేట్రికల్ రన్ అయిపోయింది మరికొన్ని రోజులు అన్నట్టు కనిపిస్తుంది గైస్. ఇప్పటిదాకా 45 క్రోర్ నెట్ దాటి కలెక్ట్ చేసింది. మహా అయితే ఒక 50 క్రోర్ నెట్ దగ్గర వరకు టచ్ చేయొచ్చా లేదంటే
50 crore కూడా క్రాస్ చేయొచ్చు అనేది చెప్పలేం కానీ ప్రస్తుతానికి అయితే మాత్రం ఆల్మోస్ట్ అయిపోయినట్టు కనిపిస్తుంది. అంటే రిపబ్లిక్ డేనా ఈ ఫిల్మ్ అనేది 1.7 crore నెట్ దాటి కలెక్ట్ చేసింది. బట్ సాటర్డే అనేది ఆల్మోస్ట్ నాన్ హాలిడే కాబట్టి కొద్దిగా డ్రాప్ చూడడం అనేది కామన్. సో ఆ కొద్ది డ్రాప్ చూస్తుంది. అండ్ సండే అయితే మాత్రం ఆ ఫ్రైడే రిపబ్లిక్ డే రేంజ్ లో కూడా ఆ హోల్డ్ కి అందుకోలేకపోయింది. సో ఇక మండే అయితే ఆల్మోస్ట్ పెద్దగానే డ్రాప్ చూడొచ్చు అని చెప్పి కొంతమంది అంటున్నారు. మరి చూడాలి. అంటే వాళ్ళు అనడం కాదు, ట్రాకింగ్ అండ్ ట్రేడింగ్ క్లియర్ గా కనిపిస్తుంది. అంటే మహా అయితే 50 crore నెట్ లోపు లేదంటే 50 crore నెట్ టచ్ చేయొచ్చు తప్ప అంతకు మించి ఎక్కువ నెంబర్స్ అయితే మరి ఎక్స్పెక్ట్ చేయలేమని తెలిసిపోతుంది. తెలుగు స్టేట్స్ హోల్డ్ చాలా బాగుంది. ఆల్మోస్ట్ ఫ్రైడేనా రిపబ్లిక్ డేనా 6 crore దాటి క్రాస్ కలెక్ట్ చేసింది. సాటర్డేనా కొద్దిగా డ్రాప్ చూసినప్పటికీ సండేనా మరొక 6 crore వరకు యాడ్ చేసుకోగలిగింది. ఆల్మోస్ట్ 120 crore దాటేసింది తెలుగు స్టేట్స్ లోని. సో ఇది ఒక మంచి లిమిట్లెస్ రెస్పాన్స్. అండ్ ఓవర్సీస్ లో కూడా 50 crore దాటడం అనేది అంటే ఒక టాలీవుడ్ ఫిల్మ్ అండ్ అది కూడా చిన్న ఫిల్మ్ అంటే ఒక పెద్ద ఫీట్ అనమాట. అప్కమింగ్ గా వచ్చే జై హనుమాన్ కి కంప్లీట్ గా టైర్ 1 మార్కెట్ ని మనం అరేంజ్ చేసుకోవచ్చు. పొంగల్కి వస్తుంది కాబట్టి ఒక పెద్ద స్టార్ హీరో రేంజ్ ఓపెనింగ్స్ గానీ రెస్పాన్సే ఉంటుంది ఆ ఫిల్మ్ కి. ఇక తర్వాత హృతిక్ రోషన్ ఫైటర్ ఫిల్మ్ అయితే రిపబ్లిక్ డే యొక్క హోల్డ్ బట్టి మనం మాట్లాడుకున్నాం. ఆ జంప్ తర్వాత ఈ ఫిల్మ్ అనేది మినిమం హోల్డ్ అనేది సాటర్డేనా పెట్టకపోతే కొద్దిగా రిస్క్, లేదంటే పెడితే బెటర్ అనుకున్నాం కదా. సో పెట్టింది పర్లేదు. సింగిల్ స్క్రీన్స్ ఎఫెక్ట్ అయితే మాత్రం చాలా ఎక్కువగా కనిపిస్తుంది. మల్టీప్లెక్సెస్ ని మాత్రమే టార్గెట్ చేసే యాక్షన్ ఫిల్మ్ అనేది సింగిల్ స్క్రీన్స్ మాస్ ఆడియన్స్ ని అసలు అంటే కనెక్ట్ కానట్టు, వాళ్ళకి జానరా కొత్తగా ఉన్నట్టు, వాళ్ళ రెస్పాన్స్ అయితే మాత్రం చాలా చాలా వీక్ గా ఉన్నట్టే కనిపిస్తుంది. సింగిల్ స్క్రీన్స్ లోని వార్ ఫిల్మ్ చాలా గట్టిగా హెల్ప్ అయింది. పోతే ఇక ఫైటర్ ఫిల్మ్ విషయానికి వస్తే స్టార్టింగ్ 4 days ప్రకారం వార్ కన్నా ఎక్కువగానే ఫిల్మ్ కలెక్ట్ చేసింది ఓవర్సీస్ లో కూడా. కాకపోతే వార్ అనేది వెడ్నెస్డే రిలీజ్ అయింది. అంటే వార్ కి 5th డే అనేది సండే హెల్ప్ గట్టిగా అచీవ్ చేసుకుని చాలా నెంబర్స్ తేడా ఉంటుంది. ఫైటర్ కి మండేనే 5th డే పడింది కాబట్టి పెద్ద ఎఫెక్ట్ కనిపిస్తుంది అనమాట లాంగ్ రన్ లో. ముందుగా వార్ యొక్క ఎక్స్టెండెడ్ వీకెండ్ మనం అబ్జర్వ్ చేద్దాం. వెడ్నెస్డే అనేది ఆల్మోస్ట్ గాంధీ జయంతి రోజు రిలీజ్ అయింది. ఆల్మోస్ట్ 50+ crore నెట్ ఓపెన్ చేసింది. ఎస్ఆర్కే, సల్మాన్ ఖాన్, ఆమిర్ ఖాన్ అందరి లిమిట్స్ దాటి ఓపెన్ చేసింది ఆల్ టైమ్ రికార్డ్ గా. కానీ డే 2 అనేది మినిమం డ్రాప్ చూడాలి. ఎందుకంటే ఆ లిమిట్లెస్ ఓపెనింగ్ అనేది హాలిడే అడ్వాంటేజ్. కొద్ది ఈ ఫిల్మ్ అనేది థర్స్డే రిలీజ్ అయింది కాబట్టి ఎక్స్టెండెడ్ వీకెండ్ ప్రకారం చూసుకుంటే ఈ ఫిల్మ్ 123 crore నెట్ ని ఇండియాలోని కలెక్ట్ చేసింది. ఓవర్సీస్ లోని ఆల్మోస్ట్ 50+ crore గ్రాస్ ని కలెక్ట్ చేసింది. ఓవర్సీస్ లో మాత్రం అదిరిపోయే విధంగా పర్ఫామ్ చేస్తుంది. కానీ మండేని మాత్రం ఈ ఫిల్మ్ కి పెద్దగా దెబ్బేలా కనిపిస్తుంది గైస్. ఎందుకో మాట్లాడుకుందాం. ఇప్పటిదాకా 4 days ఎక్స్టెండెడ్ వీకెండ్ ప్రకారం అయితే ఈ ఫిల్మ్ వార్ కన్నా 20 crores ఎక్స్ట్రాగానే కలెక్ట్ చేసింది. కాకపోతే వార్ 5th డేనా సండే, ఈ ఫిల్మ్ కి 5th డేనా మండే పడింది. 5 days కలుపుకొని వార్ 230 crore దాటి కలెక్ట్ చేసింది. బట్ ఈ ఫిల్మ్ అనేది ఈ మండేనా 30 crores ఇంపాసిబుల్. ఇండియాలో అయితే మాత్రం ఆల్మోస్ట్ బుకింగ్స్ చాలా చాలా డల్ గా ఉన్నాయి. మల్టీప్లెక్సెస్ ఆడియన్స్ మాత్రమే సేవ్ చేయాలి. బట్ మల్టీప్లెక్సెస్ ఆడియన్స్ ఎంతకనో అంటే మండే నాన్ హాలిడే అండ్ వాళ్ళకి ఆఫీసులు ఉంటాయి కాబట్టి కష్టం. సింగిల్ స్క్రీన్ అయితే మాత్రం కష్టమే. ఈ జోనరా గానీ వాళ్ళకి నచ్చేలాంటి టేస్ట్ కూడా కనిపించట్లేదు అన్నట్టు క్లియర్ గా కనిపిస్తుంది. ఇక పఠాన్ రేంజ్ మార్కెట్ బిజినెస్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదని సిద్ధార్థ్ చెప్పారు. కాకపోతే ఇప్పుడు ఏరియల్ యాక్షన్ లాంటి జానరా సపోర్ట్ కూడా ఇండియాలోని పర్ఫెక్ట్ గా దక్కకుండా ఓన్లీ సింగిల్ స్క్రీన్ ఆడియన్స్ ని టార్గెట్ చేసే లాంటి మాస్ ఎలిమెంట్స్ పెట్టాలంటే ఫ్యూచర్ లోని ఇలాంటి జానరాస్ అయితే మాత్రం మరి రావు. ఎప్పుడు చూసేలాంటి మాస్ ఎలివేషన్స్ యాక్షన్ అలాంటిదే ట్రై చేస్తారేమో. సో ఇక హృతిక్ రోషన్ లాంటి స్టార్స్ ని పెట్టినా కూడా ఇలాంటి జానరాస్ వర్క్ అవ్వకపోతే కష్టమే. బట్ మండేనా డబుల్ డిజిట్ ఎలా అయినా సరే టచ్ చేసి దాటాలి. అండ్ ఓవర్సీస్ హెల్ప్ బట్టి తెలుస్తుంది మనకి క్లారిటీగా. మండే డ్రాప్ అనేది తర్వాత ఇన్స్టాల్ అని చెప్తాను. ఇప్పటిదాకా ఓకే, బట్ సింగిల్ స్క్రీన్స్ లేకుండా మల్టీప్లెక్సెస్ బాగున్నాయి. బట్ తర్వాత ఏం జరుగుతుందో చూడాలి. ఇక తర్వాత మల్లై కొట్టే వాలిబాన్ అయితే 21.75 crores వరల్డ్ గా కలెక్ట్ చేసింది గైస్. డిజాస్టర్ లాగా ఈ ఫిల్మ్ ఇక ఆగిపోయింది. కంప్లీట్ గా క్లారిటీగా తెలిసిపోతుంది. ఇక గుంటూరు కారంకి రీసెంట్ వీకెండ్ కొద్దిగా అడ్వాంటేజ్ అయినట్టు కనిపిస్తుంది. ఇప్పటిదాకా వరల్డ్ గా 175.3 crores ని కలెక్ట్ చేసింది. సో నెక్స్ట్ వీకెండ్ కూడా ఏమైనా జరిగితే ఆ సర్కార్ వార్ పార్ట్ ని దాటొచ్చు.